హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆఫీస్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన టెక్నో క్యామాన్ 30 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ప్రజెంట్ ఇప్పుడు అన్ని ఆఫర్స్ తోటి కలుపుకుంటే ఇది ఓన్లీ మీకు 19,000కే దొరుకుతుంది. అంతేకాకుండా దీనిలో హయ్యర్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా దాదాపు 22,000కి దొరుకుతుంది. సో దీనిలో మనకు MediaTek Dimensity 7020 ప్రాసెసర్తో పాటు 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా AMOLED డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్లో దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ని టెక్నో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య టెక్నో వాళ్ళు చాలా మంచి మొబైల్స్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఒక యూఐని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోస్ని కూడా మీరు చూడండి. యాక్చువల్లీ దీని స్టోరేజ్ గురించి మాట్లాడితే ప్రజెంట్ నా చేతిలో 512 GB స్టోరేజ్ ఉంది, కాబట్టి స్టోరేజ్ సమస్యలు కూడా ఉండవు. ఓవరాల్ చూసుకున్నట్టయితే టెక్నో వాళ్ళ తరపు నుంచి క్యామరా అంటే కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఫొటోస్ బాగా వస్తాయని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీని మిగతా డీటెయిల్స్ చూసేయండి, ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే టెక్నో వాళ్ళ క్యామాన్ 30. సో కెమెరా మాస్టర్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. దీంతో చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. మనం 24 GB ర్యామ్ అంటున్నారు, అంటే 12 GB ర్యామ్ ఇస్తారు. దాంతోపాటే 12 GBని మనం 12 GB వరకు మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. దాంతోపాటే 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా అసలు మనకు స్టోరేజ్ సమస్యలే ఉండవు. ఇది ఒక 5G ఫోన్. దీంతో పాటే మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఐ ట్రాకింగ్ సెల్ఫీ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా 100 మెగాపిక్సెల్ మోడ్ విత్ OAS స్టడీ వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. 70 వాట్స్ అల్ట్రా ఛార్జ్తో పాటు మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 7020 5G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మనకు ఫింగర్ ప్రింట్ అనేది డిస్ప్లే పైనే ఉంటుందంటున్నారు. AMOLED డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా 120 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. సో మనకు కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి దీని యొక్క సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఇలా ఒక కవర్ ఉంది. నెక్స్ట్ కింది వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే మరి కింది వైపు చూసుకున్నట్టయితే ఇందులో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, తర్వాత దీని స్క్రీన్ ప్రొటెక్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడంతో పాటు 70 వాట్స్ ఛార్జర్తో పాటు కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఒక మంచి సాలిడ్ బ్యాక్ కేస్ కూడా ఉంది. ఇందులో ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసి మొబైల్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడినట్టయితే వావ్, చూడండి, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మొబైల్ అనేది. దీని చుట్టూన్న ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. మరి నాకు డిజైన్ అయితే అట్రాక్టివ్ అనిపించింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ బ్లాకే, కాకపోతే ఇక్కడ మనకు కొంచెం టెక్స్చర్ లాగా ప్రొవైడ్ చేశారు. అంటే మనకు ఫినిషింగ్ అనేది వేరేలాగా వస్తుంది. ఇక్కడ టెక్నో క్యామాన్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు సర్కిల్ టైపు డిజైన్లో కెమెరా ప్రొవైడ్ చేశారు. ఫ్లాష్ లైట్ ఉంది. తర్వాత ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్, పవర్ ఆన్ బటన్ ఇటువైపు ప్రొవైడ్ చేశారు. ఇటు సిమ్ ట్రేన్ ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సలేషన్ స్పీకర్ గిల్స్ ఉన్నాయి. కింద వైపు కూడా స్పీకర్ గిల్స్ ఉన్నాయి. Type-C పోర్ట్ ఉంది. అదే కూడా నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఆల్రెడీ మొబైల్ నేను బూట్ చేసేసాను. ఇక్కడ మనము మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే నేను చెప్పిన ఇంతకుముందు ఫీచర్స్ అనేవి ఇక్కడ కనిపించేస్తున్నాయి. చూడండి, 50 మెగాపిక్సెల్తో కూడిన సెల్ఫీ కెమెరాని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. ప్లస్ ఈ మొబైల్ అనేది చూడడానికి స్క్రీన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఎవరైతే పెద్ద సైజ్ స్క్రీన్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. సో మరి దీనిలో మనకు ఐఆర్ బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా సెటప్ బాక్స్, టీవీ, తర్వాత ఎయిర్ కండిషన్, ప్రొజెక్టర్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటన్నిటిని అయితే మనం ఈజీగా ఇక్కడ నుంచే కంట్రోల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా క్లియర్గా కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫాస్ట్గా మొబైల్ని ఇది అన్లాక్ చేస్తుంది. నాకైతే దీని బెజిల్స్ అనేవి చాలా తక్కువ అనిపించాయి. నెక్స్ట్ ఇక వీళ్ళు చెప్పింది దీని కెమెరా పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు కదా. సో మరొకసారి మనం ఇక్కడ 100 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. తర్వాత మిగతా దాంతో కూడా క్యాప్చర్ చేద్దాం. మనం 2K వీడియోస్ని 30 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే దానిలో కూడా మనము 2K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. మరి ఫోటో యొక్క సెల్ఫీ క్యామ్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుంది. నిజంగానే వీళ్ళు చాలా బాగా వర్క్ చేశారని చెప్పేసి అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించాయి శాంపుల్స్ అనేవి చెప్పేయండి కింద కామెంట్లో. మరి టెక్నో మొబైల్లో గేమింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండానే చాలా ఈజీగానే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్ అయినా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ కారణంగా గేమింగ్ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో మరి మీరు ఇట్లా ఆస్ఫాల్ట్ లేకపోతే బీజిఎం లాంటి గేమ్స్ని అయితే దీనిలో ఈజీగా ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా అయితే ఆడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా టెక్నో క్యామాన్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా సాలిడ్గా కనిపిస్తుంది, ప్లస్ మొబైల్ అనేది పెద్దగా కనిపిస్తుంది. దాని కారణంగా ఎవరైతే ఎక్కువగా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అటువంటి చూడాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. ప్లస్ ఇంకోటి దీనిలో నాకు నచ్చింది ఏంటి అంటే దీని డిస్ప్లే కూడా బాగుంది. సో ఎవరైతే పెద్ద సైజ్ మొబైల్ కావాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది డెఫినెట్గా నచ్చుద్ది. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా బాగుంది. అయితే ఎస్పెషల్లీ మనం లైటింగ్లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తాం చూసారా, దానిలో మాత్రం చాలా ఎక్సలెంట్ ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. బోకే ఎఫెక్ట్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే కెమెరా సెంట్రిక్ ఫోన్ అన్నారు కదా, సో దానికైతే ఇది సార్థకత చేకూరుస్తుందని చెప్పి వేసుకోవచ్చు. ప్లస్ మొబైల్ యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ అయినా లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయినా అవన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి. చెప్పాను కదా, ఒక యూఐ దగ్గర మాత్రం వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి మీకు టెక్నో వాళ్ళకి సంబంధించి మొబైల్ ఎలా అనిపించింది, ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన పోవా ప్లస్ దాంతో పోల్చుకున్నట్టయితే ప్రైజింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.